అందరికీ నమస్కారం అండి. అఫీషియల్ పేజ్లో చాలా కామెంట్స్ ఉన్నాయి. చాలామందితో మాట్లాడాలి, వాళ్ళ కామెంట్స్కి సమాధానం చెప్పాలి. 6వ తారీఖు మహానుభావుడు పుట్టినరోజు, ఆయన కలవటానికి వెళ్ళాలి. చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆయనేమో ఎర్రబస్ షూటింగ్లో ఉంటారంట. సరే, ఆయన ఎవరో మీకు తర్వాత చెప్తాను. ముందు నా అఫీషియల్ పేజ్లో వచ్చిన కామెంట్స్కి సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం. ఈయన పేరేంటి? కిరణ్ కుమార్, 30 years అంటారు కదా, ఇంతకీ మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా సార్ అన్నాడు. నేనేమన్నా హీరోయిన్ అయితే మీ వయసు ఎంత అని అడగచ్చు. సరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నా వయసు చెప్పడంలో తప్పులేదు. నాకు సుమారు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత ఉంటుందో చెప్పండి. 45, 40, 45 ఓకే, ఫిక్స్ అయిపోయింది దానికి. బండి హరీష్ సార్, మీకు ఫస్ట్ 30 years ఇండస్ట్రీ అని ఎవరు పెట్టారు పేరు? నీ ఫోటో వేసుకోవడానికి కూడా నీకు టైం లేదు. ఏదో నీ ఫోటో చూస్తే ఏదో అందరూ నేను లైక్ చేస్తారన్నట్టు చిన్నపిల్లడి ఫోటో ఏదో పెట్టావు. ఎవరు పెట్టారంటే ఖడ్గం సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడం తోటి కృష్ణవంశీ గారు పెట్టారు. అది కూడా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు 30 ఏళ్ళ నాటకానుభవాన్ని పావలా శ్యామల గారని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ షూటింగ్ రోజున ఒక పుస్తకం చూసాం. దాంట్లో 30 ఏళ్ళ నాటకానుభవం ఉన్న మహానటిమణి అన్న, నిజంగా మహానటిమణి, టీవీలో లెజెండ్ అంతగా అర్హురాలని. పావలా నాటిక ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అందుకే ఆవిడకి పావలా శ్యామల అనే పేరు వచ్చింది. ఆమె 30 years అని దీన్ని తీసి దీనికి తగిలిస్తే ఎలా ఉంటుంది అనుకుని చిన్నది ఆలోచించి డైరెక్టర్ గారు ఒకసారి 30 years అని చూడు అన్నాడు. అంతకుముందు టేకు ఓరియం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచే దౌర్జన్యంతో మా సంస్కృతి కింద బాలేదే అది అని అంటాడు. అదే ఏం పని రాలా. ఇమ్మీడియట్గా మళ్ళీ ఆలోచించి ఒక 6 టేకులు 7 టేకులు అయిపోయాక ఇది కాదు అసలు ఇంకేదో మిస్ అవుతున్నాం మనం అంటే, ఇప్పుడు చెప్పురా అని అంటే ఇప్పుడు చెప్పానండి. ఆ సౌండ్ ఏంటి? బటర్ పేపర్. ఏ పేపర్ అంటే మాకు తెలియదు. 30 years ఇండస్ట్రీ ఎక్కడ అనేటప్పటికి గొల్లుమన్నవారు. ఇక అలాగా ఇక పేరు పెట్టింది ఎవరంటే ఖడ్గం సినిమా కృష్ణవంశీ గారు. క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ. ఇప్పుడు ఏమన్నా నా అఫీషియల్ పేజీలో చాలా ఉన్నాయి, అలాగే నేను లైక్స్ అయ్యి తర్వాత చేస్తాను. ఇక్కడ మన తెలుగు ఫిలిం వారి పేజీలో కూడా చాలామంది ఉన్నారు యాక్టర్స్. ఇక్కడ కామెంట్లు పెట్టినప్పుడు ఇటు చెప్పి మళ్ళీ అటు చెప్పకపోతే చాలా తేడాలు వస్తాయి. సమన్వయం పాటించాలి. ఒక్క నిమిషం వీళ్ళు కూడా చూద్దాం ఏంటనేది. సాయి వివేక్ 30 years అంటారు కదా ప్రతి మూవీలో. యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు సార్ మీరు మూవీస్లో ఉన్నారు? 30 years అది సినిమా డైలాగ్ అమ్మా. అది 30 years ఎక్కడ డైలాగ్ అది. యాక్చువల్గా సినిమా అంటే నేను 92లో వచ్చాను. 92లో వచ్చి ఒక 3 సినిమాలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 97 ఎండింగ్లో వచ్చాను అనమాట. 97 ఎండింగ్ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాం. సినిమా పరంగా 30 years అయితే ఈ పాటికి కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గుమ్మడి గారు వాళ్ళ సగనట్టుల కోవలో ఉండేవాడిని. డైలాగ్ 30 years. ఇంక దాన్ని బట్టి మీరు ఎన్ని ఇయర్స్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈయన షేకి, ఈయన షేక్ చేశాడు క్వశ్చన్ కూడా. పృథ్వీ గారు సూపర్ కామెడీ టైమింగ్ ఉన్న చాలా తక్కువ మంది ఆర్టిస్టుల్లో మీరు ఒకరు. థ్యాంక్స్ సార్. మీ మాడ్యులేషన్లో మంచి గ్రేస్ ఉంది, బట్ ఎప్పటికైనా హీరో మాత్రం అవుతారని మీ ఫ్యాన్స్కి ప్రామిస్ చేస్తారా అని. ఏమంటే మనకి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి? మనకున్న ఆస్తిపాస్తులన్నీ ఏదో ఒకటి 30 yearsని అభిమానిస్తున్నారు కాబట్టి మీరే ఒక సినిమా తీయండి, హీరోగా మీకే ప్రామిస్ చేస్తాను. మొదలెట్టండి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఎదగండి. నెక్స్ట్ ప్రదీప్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మొన్న విశాఖపట్నం వెళ్ళి షూటింగ్ వెళ్ళి ఆ కంపెనీ గారు ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటే దిగాక ఒక ఆయన కనపడ్డాడు అక్కడ. ఏమంటే మధ్య రావట్లేదు, తగ్గినాయి
కనబట్టలేదు 2 ఏళ్ళ నుంచి అన్నాడు. లేదు సార్, అది సంవత్సరానికి 18-20 సినిమాలు వస్తున్నాయి, మీరు ఏం చూశారు, పోలరంగడు చూసారా, భీమవరం బుల్లోడు చూసారా, మొన్న రిలీజ్ అయిన సినిమాలు చూసారంటే అబ్బాయి మనకి టైం ఎక్కడ ఉందండి, ఆయన చూడటానికి వ్యాపారంతో సరిపోతుందండి. కాబట్టి రిలీజ్ అయిన సినిమాలు చెప్తాం, మీరు చూసినా చూడకపోయినా నష్టమే లేదు. ఫస్ట్ ఆగడ చూడండి, నెక్స్ట్ గాలిపటం, రభస, నెక్స్ట్ లౌక్యం గోపిచంద్, ఇంకోటి మొన్న రిలీజ్ అయిన చిన్న సినిమాలు గాలిలో తేలినట్టుంది, అడవి కాచిన వెన్నెలని ఒకటి, ఇంకా గీతాంజలి శ్రీనివాసరెడ్డి హీరోగా, థర్డ్ మ్యాన్ నేను లేడీ గెటప్లో, అది మీకు బాగా నచ్చుతుంది మీకు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి, పేర్లు కొన్ని పెట్టలేదు. ఇంకా కరెంటు తీగ మోహన్ బాబు గారిది, మనోజ్ హీరో, అది మంచి బ్రహ్మాండమైన క్యారెక్టరు. ఈ కుమార్ నాగేంద్ర గుండెలో గోదావరి తీసిన డైరెక్టర్ది, దాంట్లో మంచి హీరో ఫాదర్ క్యారెక్టరు. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఇక్కడ ఈ లిస్టులో చూడండి. ఎక్కడైనా మీకు కనబడితే మీరు హైదరాబాద్ అయినా ఎక్కడైనా కోకటపల్లి అర్జున్ థియేటర్లోనే ఎక్కడో అటు ఇటు వెళ్తుంటారు కదా వీకెండ్లో, చూడండి సినిమా బాగుంటే లైక్ చేయండి. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ రెడ్డి, ఏంటి మేము 30 years ఇండస్ట్రీ లేక కామెడీ కోసమే అంటున్నారా మూవీస్లో? 30 years ఇండస్ట్రీ కాదమ్మా, అది సినిమాలో పంచ్ డైలాగ్, అది కామెడీ కోసం వాడుతున్నాం. అది వాడి 10 ఏళ్ళు అయింది, వాడదాం, ఇంకా సిచ్యువేషన్ ప్రకారంగా వాడుకుంటూ వెళ్తాం కదా. లౌక్యంలో క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంటుంది, ఇప్పుడు రివీల్ చేయకూడదు, దాని మ్యానరిజం ఇంకా పాపులర్ అయిపోతుంది బాగా. క్వశ్చన్ ఉంది పైన, శివతేజ్ అంట, హౌ యూ స్టార్టెడ్ యువర్ మూవీ కెరియర్? ఇప్పుడు చాలామంది చెప్తారు, యాక్చువల్లీ నేను డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యాను, లేకపోతే నేను యాక్టర్ అయిపోయి ఎమ్మెల్యే అయ్యాను, అవి లేవు మన దగ్గర అంతా డైరెక్టే ఉంటుంది. చాలామంది మా ఇండస్ట్రీలో చెప్తారు, మార్నింగ్ ఐ హ్యావ్ టేకెన్ గుడ్ బ్రేక్ఫాస్ట్ విత్ శాండ్విచ్ అది ఇదని, అదే పెరుగన్నం ఉల్లిపాయలు. నువ్వు ఎప్పుడు తిన్నావురా శాండ్విచ్? నాకు కూడా అనకూడదు, పెరుగన్నం తిన్నానని చెప్పొచ్చు కదా. అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, నిడదోళ్ళు, ఈ భీమవరం, ఈ బ్యాచ్లన్నీ అంతే అలా చెప్పుకుంటారు అన్నమాట మామూలుగా. అలాగా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే, చాలా పెద్ద ఎపిసోడ్ ఉంది. మంజులా నాయుడు గారి లాగా లాగను షార్ట్ చేసి చెప్తాను మీకు, సీరియల్ లాగా కాకుండా షార్ట్ ఫిలిం లాగా చెప్తాను. తాడేపల్లి నుంచి డిగ్రీ అయిపోయాక ఎంఏ చేసి వైజాగ్ నుంచి మద్రాసు వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు, ఆయన పట్టుకుని సవేరా హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేసి నైట్ అంతా అక్కడ ఉండి డే అంతా ట్రైల్ చేసి అక్కడ కుదరకపోతే అలా అన్నారన్నమాట. ఇక్కడ వచ్చి పడ్డాక కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు తీసిన సినిమాల్లో అలా క్యారెక్టర్స్, తర్వాత సీరియల్స్, తర్వాత కృష్ణవంశీ, వినాయక్ గారు, అలాగే సీను వైట్ గారు, అందరూ మీరు చూస్తూనే ఉన్నారు, అందరు డైరెక్టర్లు. అలాగే మనం అనుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెరీర్కి దగ్గర అవుతున్నామని అనుకున్నాం. అలా కెరీర్ స్టార్ట్ అయింది. ఇంక చాలా ఉంది, ఇది మధ్యలో మీకు కొన్ని చెప్పలేం మీకు, అవి ఏది ఉండదు చూడండి. మామూలుగా మంచి సినిమా చేశాక తర్వాత నెట్లో వచ్చింది, లేకపోతే పైరసీ అయిందంటారు, అలాగే క్యారెక్టర్లు పైరసీలు అయిపోయినాయి. అవన్నీ చెప్తే మీరు కంగారు పడతారు, అవి వద్దు మనకి. అలాగే కెరీర్ మొదలైంది. ఒడిదుడుకులు సహజం, ప్రతి ఫీల్డ్లో ప్రతి దాంట్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఆగింది. మీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో ఇంకొక 30 ఏళ్ళు అలాగా ముందుకెళ్తే మనం అనుకున్న కైకాల సత్యనారాయణ, అరే భలే ఉన్నాడే కైకాల సత్యనారాయణ వారసుడు అనిపించుకుంటే సార్. సాల్మాన్ తేజ్ అంట, ఈయన ఎవరో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి బాగా ఫ్యాన్ అనుకోండి. పండిపోయింది ఎక్కడ, రంగేశం అంతే అని. అది దానికి ఒక హిస్టరీ ఉంది. అత్తారింటి దారేది త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అంటే అలా సరస్వతీ దేవి అంటారు కదా, ఏదైనా సరస్వతీ దేవి, బ్రహ్మ, లేకపోతే ఈ మహావిష్ణువు, శివుడు, అన్ని అంశాలు ఆయనలో ఉన్నాయి. ఆయన పెన్ ఎలా పెట్టాడంటే ఎలాగన్నా ఏమండి మీరు చెప్పేస్తారు, మీరు దాంట్లో డౌట్ ఏం లేదు, మీరు చెప్పేస్తారు సార్ అంటాడు ఆయన నవ్వుతూ. అలా ఇంజెక్ట్ చేస్తాడు. అది అయిపోయింది. ఎంఎస్ గారిని తిట్టాలి,
పవన్ కళ్యాణ్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇటు క్యారెట్ తింటూ ఆయన ఉన్నాడండి, ఆయన అలా అంటాం ఏంటంటే క్యారెక్టర్ మీరు చేయండి అండి. ఎవరది అంటే డ్రైవర్తో మాట్లాడి బయటికి తోసేయండి అండి. చాలా క్యాజువల్గా చేయించాడు ఆయన. డబ్బింగ్ దగ్గర కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీరు ఆడుకోండి సార్, మీరు చేయండి, ఇది మ్యాటర్ చేసేయండి అని. ఏంటి డ్రైవర్తో మాట్లాడి బయటికి లాగండి అని ఆయన కేకలేస్తాడు. ఆయన ఫైట్ జరుగుతుంది, ఏంట్రా నువ్వు ఏంటి అంటే హోమ్ మినిస్టర్ నేను ఎవ్రీ సండే 13 కార్డ్స్ ఒకే టేబుల్ మీద ఆడతాం. మామూలుగా జనరల్గా అయితే రైటరు పేకాట ఆడతాం హోమ్ మినిస్టర్ రాస్తారు. అది త్రివిక్రమ్ గారి మ్యాజిక్. అది పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ఎవ్రీ సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం. దాంట్లో చూడండి ఎంత ఇదో ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను గన్నదీయంగానే సార్ వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్, కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి అంటాడు. కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి అని అంటాడు. అలా ఉంటే ఆయన మాటలు. ఎంఎస్ గారు మధ్యలో దూరతాడు, మధ్యలో రేయ్ అంటాడు మాట. ఏంటి ఈ ఆపు గడ్డంగాడు ఎవడో చిన్నది గడ్డం ఉంటుంది, దాని మీద కూడా రాశాడు ఆయన. ఈ ఆపు గడ్డం ఉండదండి, మీరు ఫోన్లో బెదిరిస్తే భయపడిపోతారు, ఇక్కడ పండిపోయింది, ఇక్కడ రంగు వేసుకోలేదు అంతే. అవి అన్నీ ఆయన క్రియేషన్. ఆయన చెప్పింది చేసాం. ఆయన ఎలా చెప్తే అలాగా. మంచి క్వశ్చన్ అడిగారు మా గురువు గారిని. మళ్ళీ ఒకసారి త్రివిక్రమ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసినందుకు సల్మాన్ తేజ్ గారికి మీకు ఏజ్ పెద్దదో చిన్నదో తెలియదు, ఫోటో మటుకు పూల రంగులో సునీల్లా పెట్టావు దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఇక తెలుగు ఫిలిం నగర్ పేజీలో పెట్టిన కామెంట్లు ఇన్ని ఇది ఒక ఇలాగ మాట్లాడదాం ఒకసారి. మేము అనుకున్నాం గిన్నీస్ బుక్లో అన్నీ ఉంటాయి. అలాగే పొద్దున్న కూర్చుని మరి నెక్స్ట్ డే మార్నింగ్ 24 hours మీరు ఎన్ని మాట్లాడినా టకా సమాధానం ఇచ్చి మ్యాంగో న్యూస్లో ఇది ఒక హైలైట్ చేయాలండి. మా ఫ్యాన్స్ తోటి 24 hours రికార్డ్. అది కూడా రికార్డే కదండి. అది చేయాలి. ఇక మీకు స్టార్టింగ్ చెప్పాను, మీకు ఒక మహానుభావుడు పుట్టినరోజు 6వ తారీఖు. ఆయన కలవాలంటే ఆయన ఏమో షూటింగ్లో ఫిలిం సిటీ ఎర్ర బస్సు షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన కలవాలని ప్రిపరేషన్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చాము. ముందు ఆ మహానుభావుడు గురించి మీరు తర్వాత చెప్తున్నామంటే అతనే 30 years ఇండస్ట్రీ. ప్లీజ్ బ్లెస్ మీ, విష్ మీ. యువర్స్ 30 years ఇండస్ట్రీ 6th August. 30 years ఇండస్ట్రీ అప్పుడు పుట్టిందన్నమాట. ఓకే, బాయ్.